వేదికను అలంకరించిన పెద్దలు, ఆత్మీయ బంధువులారా, హెడ్డింగ్ పెట్టాం స్వస్థ భారత్ నుండి సౌభాగ్యవంతం భారత్ కోసం. అందులో డాక్టర్ రోల్. ఆరోగ్య భారతి ప్రివెన్షన్ మీద పనిచేస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందరం డాక్టర్లే, నాకన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు, నేను డాక్టర్ కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. స్వస్థ భారత్ నుండి సౌభాగ్యవంత భారత్లో డాక్టర్స్. హెల్త్ అంటే మనకందరికీ తెలిసిందే, శారీరక, మానసిక, సామాజిక, ధార్మిక ఆరోగ్యం. ఈ 4 అంశాలు ఆరోగ్య భారతి ద్వారా ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఫిజికల్ హెల్త్ ఎందుకు దెబ్బతింటే అందరూ తెలుసు. మనం ఈ రోజున సరైన పద్ధతులు మనం పాటించట్ల. 99% రోగాలు రావడానికి ప్రధాన కారణం లైఫ్ స్టైల్ డిసార్డర్స్. మంచి మంచి పుస్తకాలు చదువుతున్నాం, చదివిన పుస్తకాన్ని అర్థం చేసుకోవడం లేదు. లేకపోతే దాన్ని అర్థం చేసుకుంటాము, దానిపై నడుస్తాం. భగవద్గీత ఉంది, భగవద్గీతలో లేని అంశం బయట లేదు. బయట ఉందంటే భగవద్గీత ఉంటుంది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి, గల్లీ గల్లీలో వచ్చేసాయి. కానీ భగవద్గీతలో దానికి సంబంధించిన విషయం కూడా ఉంది, అన్నాద్భవతి భూతాని. అందుకే మనం చాలా పుస్తకాలు చదువుతాం కానీ దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఆరోగ్య భారతి శారీరక ఆరోగ్యం కోసం ఏమేం చేయాలి, అలాగే మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి, సామాజిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ధార్మిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ఈ అన్ని అంశాలను ప్రజలకు తీసుకెళ్ళి పని చేస్తుంది. అపురూప సమ్మేళనం అని పేరు పెట్టాం. ఈ రోజున మంచి వాళ్ళలో కలయిక తగ్గుతుంది. ఉండదు చెప్ప డాక్టర్ కలిస్తే వారు అన్నారు, ఇంటలెక్చువల్స్ కలవడం తక్కువ కలుస్తారండి అని. ఎందుకంటే మంచి వ్యక్తుల మధ్య బంధం పెరగాలి. అందుకే దీని పేరు కూడా అపురూప సమ్మేళనం పెట్టాం. అందరూ కూడా హ్యాపీ కలిసి ఉండాలి. ఇట్స్ వెరీ షార్ట్ స్వీట్ ప్రోగ్రామ్. ఇది కేవలం 4 గంటల ప్రోగ్రామ్ అంతే. చూసే మనం కలిసి ఉండాలి. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైంది. అది ప్రారంభమై 100 సంవత్సరాలు అయింది. సంఘం ప్రాముఖ్యత డాక్టర్ కేశవరావు బలరాం రెడ్డి గారిది. ఆ సందర్భం మనం కలుస్తున్నాం. నేషనల్ స్పిరిట్ తోటి మనం పనిచేయాలి. ఈరోజు మన శారీరక హెల్త్ కోసం ఆలోచిస్తున్నాం, మానసిక ఆరోగ్యం సరిగా లేదు, ధార్మిక ఆరోగ్యం సరిగా లేదు, సామాజిక ఆరోగ్యం అసలే బాగాలేదు మన దగ్గర. అయితే డాక్టర్గా మనం ఏమేం చేయొచ్చు దీనికోసం? సర్వే జన సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు మనం చెప్తున్నాం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అటువంటి మన నేషన్ ఈరోజు ఎలా ఉంది? ఈ 4 ఆరోగ్యాలు బాగాలేవు. శారీరక ఆరోగ్యం బాగాలేదు, మానసిక ఆరోగ్యం బాగాలేదు, ధార్మిక ఆరోగ్యం బాగాలేదు, సామాజిక ఆరోగ్యం అసలే బాగలేదు. మనం చాలా అదృష్టవంతులం, ఇండియాలో పుట్టాం. పొరపాటు మీద మనం బంగ్లాదేశ్ పుట్టి మన పరిస్థితి అర్థం చేసుకోండి. నిజంగా ఆ సంఘటన కనుక ఒకసారి గుర్తుకొస్తే ఎవరికైతే కళ్ళలో నీళ్ళు రాదో అతను మనిషే కాదు. ఇదే జరిగిందిగా. కాబట్టి మన యొక్క సామాజిక ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవాలి. మత్స్యపురాణంలో కథ ఉంది. మత్స్యపురాణంలో రాజు ఉంటాడు, నేను పేరు మర్చిపోయా. స్నానం కోసం నదికి వెళ్తారు. నదికి వెళ్ళిన తర్వాత స్నానమై సూర్యుడికి అర్ఘ్యమేయడం కోసం నీళ్ళు తీసుకొని చేతిలోకి చిన్న చేప పిల్ల వస్తుంది. ఇది మత్స్యపురాణంలో కథ చెప్తున్నాను మీకు. చేప పిల్ల వస్తుంది, అంటుంది రాజా నన్ను రక్షించు, కాపాడు చెప్తుంది. అది అది చెమ్ములు పోసుకుంటాడు, ఇంటికి తీసుకొస్తాడు. మరుసటి చెప్తుంది పట్టట్లేదు, స్థలం సరిపోలేదు అని బకెట్లో వేస్తాడు, తర్వాత తొట్లో వేస్తాడు, తర్వాత నదిలో వేస్తాడు. స్థలం సరిపోలే, తర్వాత చెప్తుంది తీసుకు నదిలో వదిలిపెడతారు. ఆయన నది నుంచి తీసుకుని సముద్రం వదిలిపెడతారు. సముద్రం వదిలిన తర్వాత అప్పుడు చెప్తుంది, రాజా నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, రాబోయే రోజుల్లో చాలా పెద్ద ప్రళయం వస్తుంది. ఆ రోజు నీవు మంచి బోట్లో మీరందరూ ఉంటారు కానీ నేను రక్షిస్తాను దాన్ని, తర్వాత మళ్ళీ అన్నీ చేయొచ్చు. అదేవిధంగా ప్రళయం వచ్చింది, ఇవన్నీ చేర్చుకున్నాడు, రక్షింపబడింది, మళ్ళీ యథాతథంగా నడిచింది. ఇది మత్స్యపురాణం ఉండే కథ. ఇదే కథ మన భారతీయ సమాజానికి సంబంధించిన చోట కథ ఇదే కథ ఉంది. బాగా అర్థం చేసుకోండి. సామాజిక ఆరోగ్యం అంటే ఏందో. సౌండ్ వస్తుంది, ఈ విధంగా జలప్రళయం రాబోతుంది, స్టీమర్ తయారు చేసి పెట్టుకోండి. స్టీమర్ తయారైంది, ఆయనతో పాటు చాలా జీవరాశులు అన్నీ అందులో ప్రిజర్వ్ చేసుకున్నారు. జలప్రళయం మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వెళ్ళచ్చు. ఆ సమయంలో ఈ రాజు చేసేట కూర్చుని ఆయన ఒక్కొక్కసారి ఒకదాన్ని వదిలిపెట్టాడు, పక్షిని. జాగ్రత్త ఆలోచించండి, నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది ఓ పక్షి ఒకసారి వదిలిపెడుతూ వచ్చారు. అన్ని పక్షులు ఎగిరిపోయాయి, ఏది తిరిగి రాలే, కేవలం ఒక పక్షి మాత్రం వచ్చింది. తెలుసా మీకు? అదే తెలియదు కదా, పావురము. వస్తూ వస్తూ ఆలివా పట్టుకొచ్చింది. ఈజ్ ద వెస్టర్న్ థింకింగ్. గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ థింకింగ్.
ఆలివా కొట్టుకుని శాంతి కపోతం పేరుతో రుద్దబడింది. మీరు చూస్తుంటారు, ఎక్కడైనా గింజలు చదివాక ఆడ కాకులు కోళ్ళు అన్ని రకాల పక్షులు తింటాయి, కొట్లాడుకో. ఎక్కడైతే పావురం చేరుతుందో అక్కడ ఏమీ ఉండవు, బాగా అయిపోయి. అవునా? నాంపల్లి దగ్గర చూసారా, కోటి చూసారా, ఎర్రగడ్డ చూసారా, అక్కడ వేరే పక్షి ఉంటుందా? ఇది మన భారత సమాజం ఎదుర్కొంటే సమస్య, సామాజిక సమస్య. అందుకే ఆరోగ్య భారతి ఒకవైపున ఫిజికల్ హెల్త్, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, దానికోసం ఏం చేయాలి ఏం చేయొద్దు, దాంతోపాటుగా మానసిక ఆరోగ్యం బాగుండాలి, దానికోసం ఏం చేయాలి ఏం చేయొద్దు, ఇవన్నీ నేర్పుకుంటూ వస్తుంది. సామాజిక ఆరోగ్యం దెబ్బతింటే రేపు మనం ఫ్యూచర్ అవుట్. రాముడిలాగా జీవించాలి, కృష్ణుడు చెప్పినట్టు జీవించాలి. అంతా ఉల్టా వెళ్ళిపోతారు మనం. రాముడిలాగా జీవించాలి, కృష్ణుడు చెప్పినట్లు జీవించాలి. ఇప్పుడు చెప్పే భగవద్గీత లేని అంశం ఎక్కడా లేదు. శారీరక ఆరోగ్యం బాగుంది, మానసిక ఆరోగ్యం బాగుంది, ధార్మిక ఆరోగ్యం బాగుంది, అన్నీ అందులో బాగున్నాయి. ఇవన్నీ నేర్పడం కోసమే ఆరోగ్య భారతి పనిచేస్తుంది. దానికోసం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీరు నాకన్నా మంచి డాక్టర్స్ మీరంతా. ఈ పని పెరగాలంటే ఆరోగ్య భారతిలో ప్రొఫెషనల్స్ కాకుండా నాన్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళతో కలిసి మనం చేయగలపాల. అందుకే పేర్లు పెట్టాం, స్వస్థ భారత్ నుండి సౌభాగ్యవంతుల భారత్. ఎప్పుడైతే సౌభాగ్యవంతుల భారత్ ఏర్పడుతుందో ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. ప్రపంచం శాంతి కాపాడబడాలంటే మన సంస్కృతి, సభ్యత, సంస్కారం ఇవి పెరగాలి. అందుకోసం పనిచేస్తుంది. కృష్ణుడు ఉన్నారు కదా, హీఈస్ బెస్ట్ సామాజిక కార్యకర్త. అలా నరకాసుర వధ జరిగింది. నరకాసుర వధ జరిగిన తర్వాత అక్కడ ఉన్న చాలా మంది మహిళలంతా ఉన్నారు. వాళ్ళని తీసుకోవడం కోసం సత్యమంది తీసుకెళ్ళాడు అక్కడికి. వాళ్ళు ఏం చేయాలి? రీహాబిలిటేషన్ సెంటర్ దాదాపు 16,000 మందిని ఊహించుకోండి ఒకసారి. నరకాసురుడు దళితుడు కాదు, క్షత్రియుడు. అసుర ప్రవృత్తి ఎంత నీచ నికృష్ట మానవుడంటే కామాఖ్య అమ్మవారినే బెడ్షేర్ అడిగినాడు. అటువంటి వ్యక్తికి భూమి మీద జీవించే హక్కు ఉందా? కాబట్టి సామాజిక ఆరోగ్యం అది. సత్యబాబుని ఎందుకు తీసుకెళ్ళాడంటే అక్కడున్న వాళ్ళని మీరు తీసుకొచ్చి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి. కాబట్టి మన మహిళా కార్యకర్త సమాజాన్ని ఎట్లా రక్షించుకోవాలని అర్థం కావాలి. అందుకే సామాజిక ఆరోగ్యము, మన సమాజాన్ని మనం రక్షించుకోవాలి. శారీరక ఆరోగ్యం రక్షించుకోవాలి, మానసిక ఆరోగ్యం రక్షించుకోవాలి, ధార్మిక ఆరోగ్యం అన్ని రక్షించుకోవాలి. మనం గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళి ఏం చేస్తాం? దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకుని ముందు ఏం చేస్తాం? దేవుడిని బాగా చూస్తాం. అవునా? చాలా మంది అంటారు దేవుడిని చూసిన తర్వాత కళ్ళు మూయొద్దు అంటారు. అది సగం కరెక్ట్, సగం వరకు కరెక్ట్, మిగతా సగం సరి చెప్పట్లా. గుడికి వెళ్తే దేవుడు బాగా చూడాలి. ఎంత బాగా చూడాలంటే మనం ఎప్పుడు కళ్ళు మూసుకున్నా ఆ దేవుడి యొక్క బింబం మనకు నిరంతరం మనం హృదయం మీద ఉండాలి. అంత బాగా దేవుడు చూడాలి. కళ్ళు మూసుకుంటే దేవుడు కనపడాలి. ఇది ఇహము పరము. కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటాయి, కళ్ళు మూస్తే అర్థమైందా? కళ్ళు తెరిస్తే అన్నీ ఉంటాయి, కళ్ళు మూస్తే అన్నీ పోతాయి. రెండోది, కళ్ళు తెరిసి భగవంతుడు చూసాం, కళ్ళు మూస్తే భగవంతుడు రావాలి. అప్పుడు ఇహము పరము. ఈ భూమి మీద సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా జీవించాలి. దాంతోపాటుగా ముక్తి మోక్షం మనకు కావాలి. అది ఆరోగ్య భారత సాధ్యమవుతుంది. మనం అందరం ఉన్నాం కదా, భగవంతుని ద్వారా పంపబడిన మంచి పనిముట్లము. మన అమ్మా నాన్న ద్వారా మనము ఈ భూమి మీదకి వచ్చాం, భగవంతుని పంపించడం ఒక పనిముట్లం. ఈ పనిముట్టు, ఈ శరీరం అనే పనిముట్టుని ఎలా ఉపయోగించుకోవాలి డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే. భగవంతుడు ఇచ్చింటే ఈ పనిముట్టుని ఎలా మనం ఉపయోగించుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది. అందుకే ఆరోగ్య భారతి మీరు అందరూ చేతులు కలపాలి. స్వస్థ భారత్ నుంచి సౌభాగ్యవంతుల భారత్ కోసం ఆరోగ్య భారతి పనిచేస్తుంది. నాన్ ప్రొఫెషనల్ చాలా మంది ఉన్నారు, తల్లులు చాలా మంది ఉన్నారు, టీచర్స్ చాలా మంది ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరితో మనం కలిసి పనిచేస్తే ఈ పని త్వరగా వేగవంతంగా ముగుస్తుంది. అందుకోసం ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజుల్లో మీరందరూ తప్పనిసరిగా ఆరోగ్య భారత్ అనుసంధానం కావాలి. మన తెలంగాణ ఒక మంచి రాష్ట్రంగా, మంచి ప్రాంతంగా. ఈరోజు మన తెలంగాణ పరిస్థితి బాగాలేదు, సరిగా లేదు. రాబోయే ఒక మంచి కర్మలు చేయాలి, అవి మనం చర్చించుకోవాలి. మంచి ప్రాంతంగా, అలాగే గ్రామం వరకు, ఇప్పుడు మండలాల వరకు ఉన్నాం మేము. అన్ని జిల్లాల్లో సమస్య పెరిగింది, మండలంలోకి వెళ్ళిపోయాం, గ్రామంలోకి వెళ్తున్నాం. ఈ పని వేగం పెరగడం కోసం మీరు అందరూ సహకరించాల్సి కోరుతున్నా. నాకు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు ఆరోగ్య భారతి తెలంగాణ ప్రాంతం వారికి
ధన్యవాదాలు. నమస్తే.